ప్రశాంత నిలయంగా పేరు పొందిన పట్లు గ్రామం ఇప్పుడు పోలీస్ నిఘా నీడలోకి వచ్చింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకుండా వికారాబాద్ ఎస్పీ నారాయణ సీసీ కెమెరాలను ప్రారంభించారు. పట్లు గ్రామ పంచాయతీ సహకరించాలి, గ్రామాన్ని ముందు నడిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. जनवरा में चोरी गए बहुत गरीब लोगों के उन लोगों को फिर हम वो कंप्लेंट करे तो भी नहीं मिले, क्योंकि वो हमारे कर्नाटक बॉर्डर नज़दीक है, वो उधर कंट्री को उधर सप्लाई कर लिए लोग, रात में नहीं मिले। तो फिर इसलिए एस साहब और सी साहब हमारे ये कैमरे ज़रूरी है तुम्हारे गांव को, यहाँ पे चोरियाँ हो तो फिर पकड़े जाने की उम्मीद रहती, फिर उनसे हम कुछ न कुछ ये कर सकते हैं कि कैमरे की वजह से దాదాపుగా 7,000 జనాభా గల గ్రామం. మరి గ్రామం లోపల అన్ని కులాలైనటువంటి వాళ్ళు ఉన్నాము. ముఖ్యంగా మైనారిటీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మరి ఎంతో చరిత్ర ఉన్నటువంటి మా గ్రామంలో అందరం కూడా ఎక్కడ కూడా మత విద్వేషం లేకుండా అందరం కూడా కలిసిమెలిసి మేమందరం కూడా జీవిస్తాం సార్. అదే రీతిలో మా గ్రామం చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. వివిధ వ్యాపారాల కోసము మా గ్రామానికి వాళ్ళు వస్తుంటారు. అదేవిధంగా మెయిన్ రోడ్ బుధర నుంచి మరిపల్లి రోడ్ ఉంది, దానికి కూడా అనేక ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తుంటారు. మరి గతంలో ఇక్కడ కొన్ని దొంగతనాలు కూడా జరిగినాయి. మరి సీసీ కెమెరా లేక వాళ్ళకి కొంత ఇబ్బంది అయింది. మరి ఎస్పీఐ గారు మీరు ఖచ్చితంగా మీ గ్రామానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం వల్ల మేము మా గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి అనేక మందికి చందాల ద్వారా కూడా ప్రయత్నం చేసినాం. మరి ఎవరు ప్రోత్సహించకపోవడం వల్ల మా గ్రామ పంచాయతీ నిధులతోనే దాదాపు 3,50,000 ఖర్చు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి ఖచ్చితంగా చాలా సూచనలు ఇస్తున్నారు. వారి సూచన మేరకు వారు ఏ దిశగా ఏర్పాటు చేయమంటే మా గ్రామ పంచాయతీ తరఫున వారికి పోస్ట్ కానీ ఏమైనా మా సహకారం కూడా అందించి మరి యూజ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యంగా మా ఎస్ఐ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. గతంలో 10-15 ఏళ్ళ నుంచి కూడా ఈ గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నం చేసినాం. మరి గతంలో సీఐ గారు దుర్గా సార్ ఉన్నప్పుడు కూడా కొంత చందాలతో 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరి అవి సరిగ్గా నాణ్యత లేకపోవడం వల్ల అది చాలా టైం అయింది కాబట్టి సరిగ్గా పనిచేయకపోవడము. మరి ఈసారి మన అందరం కూడా కూర్చొని ఈ యొక్క కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మీరు పెద్దలు వచ్చి మరి మీ చేతుల మీదుగా ఈ ప్రారంభించినందుకు మరోసారి మా పట్ల గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ యువకులు వికాస్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందే ఇచ్చారు. వికాస్ నేడు పర్దూరు గ్రామంలో సీసీ కెమెరాస్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ గారికి మరియు డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పర్దూరు గ్రామ యువత తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మన గ్రామం సీసీ కెమెరాలు పెట్టాలని అన్న ఇంతకుముందే చెప్పి ఉన్నాడు. మరి అందరు కూడా సీసీ కెమెరాలు పెట్టాలి అని అంటున్నారు, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. మరి గౌరవ సర్పంచ్ గారు ఇంత పెద్ద చొరవ తీసుకొని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో చాలా కృషి చేసి ఉన్నారు. మరి దానికి మా స్థానిక ఎస్ఐ సార్ గారు కూడా చాలా ప్రోత్సహించారు. సార్ గారు కూడా వచ్చినప్పుడు చుట్టుపక్కల తాగడం కానీ కొద్దిగా క్రైమ్ అనేది జర తగ్గిందని అనుకుంటున్నా. సార్ ఎప్పుడు కూడా గ్రామాలకు వచ్చి ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ మరి పెట్రోలింగ్ చేస్తూ సార్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాడు. సార్ మేము ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా సార్ అంటూ ఉంటాడు, సార్ వికాస్ గ్రామాలు ఖచ్చితంగా శాంతియుతంగా ఉండాలి, ఖచ్చితంగా మీ యువకుల సహకారం ఉండాలి సార్ అని అంటాడు సార్. మరి సార్ కూడా ఈరోజు మా యువత తరఫున కూడా ఖచ్చితంగా మేము హామీ ఇచ్చినాం సార్. మండలంలోనే ఏ గ్రామాలైనా కూడా అన్ని గ్రామాలు కూడా శాంతియుతంగా ఉండాలి సార్. మా యువత తరఫున ఖచ్చితంగా మా సహాయ సహకారం ఉంటాయి సార్ అన్నప్పుడు సార్ కూడా మరి మంచి అప్డేట్ చేస్తూ ఖచ్చితంగా మీ సహాయ సహకారం ఉండాలి, గ్రామాలు మంచిగా ఉండాలని సార్ కూడా చెప్పి ఉన్నారు. సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మా పర్దూరు గ్రామానికి సంబంధించి సార్, మా పర్దూరు గ్రామం మండలంలోనే అతిపెద్ద గ్రామం సార్.
మా చుట్టుపక్కల గ్రామాలు మాకు కర్ణాటక బార్డర్ ఆందోళన ఉంటాయి సార్. గతంలో కూడా ఎన్నో దొంగతనాలు జరిగినాయి సార్. టిప్పర్లు కానీ ట్రాక్టర్లు కానీ పోయినాయి. కానీ ఈ సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా మా గ్రామంలో కొంత ఈ దొంగతనాలు అనేవి జరుగుతాయి సార్. ఇంకా ఏదైతే మీరు సూచన ఇచ్చున్నారో కొంత కాంప్లికేటెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి సార్. ఆ ఏరియాలో ఇంకొద్దిగా సీసీ కెమెరాలు ఇంకా 2-3 సీసీ కెమెరాలు చేస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా సార్ మా గ్రామం అన్నిటికీ శాంతియుతంగా ఉంటుంది సార్. మా గ్రామంలో ఇప్పటివరకు ఎటువంటి కూడా గొడవలు కానీ ఏం కానీ కాలేవు సార్. ఖచ్చితంగా మీ సీసీ కెమెరా ద్వారా కూడా ఇంకా పర్యవేక్షణ మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. దీనికి ప్రోత్సహించిన సిఐసార్ గారికి, ఎస్ఐసార్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా సర్పంచ్ గారు కూడా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు సార్. ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలు కూడా ఆ డెవలప్మెంట్లో ఒక భాగమే అని అనుకుంటున్నాం. ఈరోజు గ్రామంలో అన్ని డెవలప్మెంట్తో పాటు గ్రామ ప్రజలు కూడా కొంత భద్రతగా ఉంటేనే వాళ్ళ కుటుంబాలు కూడా భద్రతగా ఉంటాయి సార్. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా మరి అందరూ కూడా హాయిగా ఉన్నట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా దీనికి అవకాశం ఇచ్చిన మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరి ఈసారి ఈరోజు మనకు అదృష్టం లభించింది. మన గౌరవనీయులు ఎస్ఐ గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా మీ పక్క గ్రామం చాలా పెద్ద గ్రామము. చుట్టుపక్కల గ్రామాలు అనేక గ్రామాలు మీ గ్రామంలో రాకపోతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగి సలహా ఇవ్వడం వల్ల ఈరోజు దాదాపుగా 3,50,000 ఖర్చుతో ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు పట్లూరి గ్రామ ప్రజల తరఫున మన అందరూ కూడా తప్పలతోనే వారికి అభినందించాలని అందరూ మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు డిఎస్పీ సార్ గారికి కూడా ఆ పట్లూరి గ్రామ ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సిఐ సార్ గారికి, మరి పట్లూరు ఎస్ఐ సార్ గారికి, మరి గౌరవనీయులు మండల అభివృద్ధి అధికారి అయినటువంటి వెంకటరామ గౌడ సార్ గారికి, అదేవిధంగా ఎంపీఓ సార్ సోమలింగం సార్ గారికి. సార్ గౌరవనీయులు ఎంపీఓ గారు వేదిక మీదకి రావాల్సింది రండి సార్. సార్ సార్ చేరలేదు కానీ సార్ రండి. బాగా చేసుకోవాలి. మనమే నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కానీ ఒక వ్యక్తి మూత్రం పోయాలనుకున్నప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా లేదా చూసుకుంటారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఉన్నారని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా కెమెరా రికార్డ్ అవుతుంది. నీకు ఎవరైనా అనుకుంటే దాన్ని చూపించవచ్చు, బాబు నువ్వు ఎంతమంది పేరు చేస్తున్నావు ఇక్కడ అని చూపించవచ్చు. దానివల్ల మీ పరువు కూడా పోయినట్టే. అంటే మీరు చేసే ప్రతి పని కూడా వాచ్లో ఉంటుంది, ఎప్పుడు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ రికార్డ్ అనేది కూడా ఎప్పటికప్పుడే పోతుంది. తక్కువలో తక్కువ 15 రోజులు అలాగే ఉంటుంది. దాని తర్వాత దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ 15 రోజులు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం కాదు 3 సంవత్సరాల వరకు కూడా దాన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మీకు అందరూ కూడా ఒకటే కోరుకున్నాను. ఈరోజు చాలా సంతోషంగా కెమెరాలు పెట్టుకున్నారు. మనకు ఊళ్ళో ఒక సామెత చెప్తారు, ఇళ్ళలు ఎక్కువగానే పండగ కాదు అని చెప్తారు. ఇల్లు అనుకోవడమే కాదు, పండగ చేసుకోవడం కూడా ఉండాలి. ఈరోజు మీరు కెమెరాలు పెట్టుకోవడమే కాకుండా ఈ కెమెరాలు డ్యామేజ్ కాకుండా, ఈ కెమెరాలు సరిగా పనిచేస్తుందో తెలుసుకోకుండా, అలాగే రోడ్డు మీద పెట్టిన కెమెరాలు ఎవరైనా పాడు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ గ్రామస్తులదే. నేను ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ను మిత్రులు మీకు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటే, ఇది నీ యొక్క ఆస్తిది. ఈ సీసీ కెమెరాలు అనేది ఇందాక మన మిత్రులు చెప్పారు. మేము డొనేషన్ ఇస్తామంటే దాంట్లో నేను కూడా భాగస్వామి అనే ఒక భావన కలుగుతుంది మీకు. కాబట్టి ఇవన్నీ కూడా మీ గ్రామస్తులందరూ కూడా కలిసి వేసుకున్నారు. కాబట్టి ఈ ఆస్తి, ఈ కెమెరాలందరూ కూడా ప్రతి ఒక్క గ్రామానికి, గ్రామంలో సంబంధించిన ప్రతి ఒక్కరిది. దాన్ని మీ ఆస్తిగా చూసుకోండి. ఏ ఒక్కరు తాగుబోతులు కానీ, ఆకటాయిలు కానీ, లేకపోతే దారిని వేయకూడదు కానీ దాన్ని పాడు చేయకుండా, దాన్ని నష్టం కలిగించుకోకుండా చూసుకునే బాధ్యత కూడా మీరందరూ చూసుకోవాలి.
అది ఎంత బాగా మీరు బాగా దాన్ని కాపాడుకుంటే ఈ గ్రామంలోన ఇప్పుడు మీరందరూ చెప్పారు సార్ మా ఊర్లో దొంగతనం కాదు, మా ఊర్లో కేసులు కాదు, మా ఊర్లో ఎలాంటి ఇన్సిడెంట్ కావు, ఒకవేళ అయినా కూడా మేము రాజీ పడుతున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. అలాంటిది ఇప్పుడు ఆ కెమెరాలు ఆ బాధ్యతను కెమెరాలు తీసుకుంటాయి. చాలాసార్లు మీరు పేపర్లో కానీ టీవీలో కానీ చూసింటారు. కొన్నిసార్లు చాలా కేసులు, ముఖ్యంగా మాకైతే ఎవరైనా కేసులో తప్పు చెప్తే నిజమే అనుకొని మేము నమ్ముతాము, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం, నేర పరిశోధన చేస్తుంటాం. కానీ ఈ కెమెరాలో ఒక రికార్డు చూసిన తర్వాత దాంట్లో తప్పు ఎవరు చెప్పారు, అసలు జరిగింది ఏంటి అని తెలిసి మేము చాలా కేసులను సాల్వ్ చేయడం జరిగింది. అది మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, చాలా చాలా పెద్ద పెద్ద కేసులు కూడా దాన్ని సాల్వ్ చేసి ముగించడం జరిగింది. బాగా చేసుకోవాలి, మనమే నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కానీ ఒక వ్యక్తి మూత్రం పోయాలనుకున్నప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా లేదా చూసుకుంటారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఉన్నారని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా కెమెరా రికార్డ్ అవుతుంది. నీకు ఎవరైనా అనుకుంటే దాన్ని చూపించవచ్చు, బాబు నువ్వు ఎంత మంచి పేరు చేస్తున్నావు ఇక్కడ అని చూపించవచ్చు. దానివల్ల మీ పరువు కూడా పోయినట్టే. అంటే మీరు చేసే ప్రతి పని కూడా వాచ్గా ఉంటుంది, ఎప్పుడు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ రికార్డ్ అనేది కూడా ఎప్పటికప్పుడే పోతుంది. తక్కువ 15 రోజులు అలాగే ఉంటుంది. దాని తర్వాత దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. అది ఆ 15 రోజులు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం కాదు 3 సంవత్సరాల వరకు కూడా దాన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మీకు అందరూ కూడా ఒకటే కోరుకున్నాను. ఈరోజు చాలా సంతోషంగా కెమెరాలు పెట్టుకున్నారు. మనకు ఊళ్ళో ఒక సామెత చెప్తారు, ఇళ్ళలు ఎక్కువగానే పండగ కాదు అని చెప్తారు. ఇల్లు అనుకోవడమే కాదు, పండగ చేసుకోవడం కూడా ఉండాలి. ఈరోజు మీరు కెమెరాలు పెట్టుకోవడమే కాకుండా ఈ కెమెరాలు డ్యామేజ్ కాకుండా, ఈ కెమెరాలు సరిగా పనిచేస్తుందో తెలుసుకోకుండా, అలాగే రోడ్డు మీద పెట్టిన కెమెరాలు ఎవరైనా పాడు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ గ్రామస్తులదే. నేను ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ను మిత్రులు మీకు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటే, ఇది మీ యొక్క ఆస్తిది. ఈ సీసీ కెమెరాలు అనేది ఇందాక మన మిత్రులు చెప్పారు, మేము డొనేషన్ ఇస్తామంటే దాంట్లో నేను కూడా భాగస్వామి ఒక భావన కలుగుతుంది మీకు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రామస్తులందరూ కూడా కలిసి వేసుకున్నారు. కాబట్టి ఈ ఆస్తి, ఈ కెమెరాలందరూ కూడా ప్రతి ఒక్క గ్రామానికి, గ్రామంలో సంబంధించిన ప్రతి ఒక్కరిది ఇది. దాన్ని మీ ఆస్తిగా చూసుకోండి. ఏ ఒక్కరు తాగుబోతులు కానీ, ఆకటాయిలు కానీ, లేకపోతే దారిని వేయకూడదు కానీ దాన్ని పాడు చేయకుండా, దాన్ని నష్టం కలిగించుకోకుండా చూసుకునే బాధ్యత కూడా మీరందరూ చూసుకోవాలి. అది ఎంత బాగా మీరు బాగా దాన్ని కాపాడుకుంటే ఈ గ్రామంలోన ఇప్పుడు మీరందరూ చెప్పారు సార్ మా ఊర్లో దొంగతనం కాదు, మా ఊర్లో కేసులు కాదు, మా ఊర్లో ఎలాంటి ఇన్సిడెంట్ కావు, ఒకవేళ అయినా కూడా మేము రాజీ పడుతున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. అలాంటిది ఇప్పుడు ఆ కెమెరాలు ఆ బాధ్యతను కెమెరాలు తీసుకుంటాయి. చాలాసార్లు మీరు పేపర్లో కానీ టీవీలో కానీ చూసింటారు. కొన్నిసార్లు చాలా కేసులు, ముఖ్యంగా మాకైతే ఎవరైనా కేసులో తప్పు చెప్తే నిజమే అనుకొని మేము నమ్ముతాము, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం, నేర పరిశోధన చేస్తుంటాం. కానీ ఈ కెమెరాలో ఒక రికార్డు చూసిన తర్వాత దాంట్లో తప్పు ఎవరు చెప్పారు, అసలు జరిగింది ఏంటి అని తెలిసి మేము చాలా కేసులను సాల్వ్ చేయడం జరిగింది. అది మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, చాలా చాలా పెద్ద పెద్ద కేసులు కూడా దాన్ని సాల్వ్ చేసి ముగించడం జరిగింది. సిఎస్ఆర్ గారికి, గ్రామ పెద్దలు, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను ఇక్కడ వచ్చిన తర్వాతకి మన మండలం రిపోర్ట్ చేసిన తర్వాతకి సిఎస్ఆర్ నాకు చెప్పడం జరిగింది, ఇట్లా విలేజెస్లో, అన్ని విలేజెస్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టియాలి. సీసీ కెమెరాస్ ఉంటే మనకు ఏదైనా క్రైమ్ కానీ, లేకపోతే దొంగతనాలైనా కానీ, లేకపోతే కొట్లాటలైనా కానీ, లేకపోతే మన విలేజ్లో ఎవరైనా కొత్తగా ఎవరైనా వస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా యాక్సిడెంట్స్ అయినా కానీ, ఇప్పుడు కొన్ని చోట్ల యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా చూస్తే పట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు ఆ బండి ఎస్కేప్ అయిపోతుంది, హిట్ అండ్ రన్ ఉంటుంది. దాన్ని అట్లా పారిపోయిన వెహికల్ కూడా మనం పట్టుకోవచ్చు. లేకపోతే మనకు గుర్తులేని వ్యక్తులు కూడా మన దగ్గరకు వచ్చి కొట్టిపోతారు. మన పట్టణంలో ఒక దొంగతనం అయింది ప్రభుత్వాలు, ఇట్లా అక్కడ సీసీ కెమెరా మన హాస్పిటల్ దగ్గర ఉండే కానీ అది సరిగ్గా కవర్ చేయట్లేదు. కవర్ చేయకపోతే పోయేసరికి అది మనము కనుక్కోలేకపోయినాం.
కాబట్టి ఈ సీసీ కెమెరాలు మన ఊరు పెద్ద విలేజ్. ఇప్పుడు ఎక్కడికైనా సరే ఇక్కడికి వెళ్ళి పోవాలన్నా లేదా మన దగ్గర రావాలన్నా కానీ ఖచ్చితంగా మన ఊరు టచ్ చేసే పోవాలి ఈ రూట్లో వచ్చేటోళ్ళు. కాబట్టి మన సర్పంచ్ గారికి కూడా బాగా పడడం జరిగింది. వాళ్ళు మన ఉప సర్పంచ్లకి మన వార్డు మెంబర్లకి అందరికీ ఒప్పించి చాలా కష్టపడ్డాడు. అది చాలా కష్టపడి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ మర్కలి గారికి, ఎంపీఓ మర్కలి గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ఈ తమ చెప్పిన అన్ని విషయాలన్నీ కూడా మా పట్ల గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా పాటిస్తారని చెప్పి మేము అన్ని విధాలుగా నమ్ముతున్నాం సార్. ఇది వాళ్ళ మంచి గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి ఏర్పాటు చేసుకున్న ఒక బృహత్తరమైన కార్యక్రమం సార్. ఈ మిక్స్డ్ కమ్యూనిటీ ఉంది సార్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్. రాను రాను వీళ్ళలో కూడా చాలా పరివర్తన వచ్చింది సార్. ఈ పరివర్తనలో అతి పెద్ద మార్పుగా నేను ఈ సీసీ కెమెరా ఇనాగ్రేషన్ నేను అనుకుంటున్నాను సార్. ఇక్కడ ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఎలాంటివి కూడా జరగకుండా ఈ సీసీ కెమెరాస్ అన్నీ దాదాపుగా కాపాడుతాయి. ఒకవేళ పొరపాటు జరిగినా కానీ నిజంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్టరీత్యా వాళ్ళ మీద శిక్ష పడే విధంగా కూడా ఇవి తోడ్పడతాయి సార్. అంటే ఒక క్రైమ్ని ఆపడమే కాకుండా ఒక క్రైమ్ జరిగితే దానికి ఎవిడెన్స్ రూపంలో కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ సీసీ కెమెరాస్ తోడ్పడతాయి సార్. మాకు ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా ఉపయోగపడతాయి సార్. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎస్పీ సార్ గారికి, డిఎస్పీ సార్ గారికి, ఎంపీడీఓ గారికి పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సార్. పోలీస్ కమిషనరేట్లోన చాలా పెద్ద కేసు అయింది. ఒక అమ్మాయి నన్ను ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా రేప్ చేశారు అని చెప్పింది. ఒక 3 నెలల క్రితం అమ్మాయి చెప్పింది కాబట్టి నిజమైన అందరూ కూడా నమ్మి ఆ ఆటో డ్రైవర్ తీసుకొచ్చి పోలీసులు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో మీకు అందరూ తెలుసు. అలా ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ దారిలో సీసీ కెమెరాలు చూసినప్పుడు ఆ ఆటో డ్రైవర్ది కానీ వాళ్ళ మిత్రులు కానీ ఎవరు కూడా తప్పు లేదు. ఆ అమ్మాయి తప్పు చెప్పింది. ఆ అమ్మాయికి ఆ సీసీ కెమెరాలన్నీ చూపించి, ఏం తల్లి ఇలా చెప్పినావు నువ్వు అంటే, నేను మా ఇంట్లో గొడవపడ్డాను, మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఇలా జరిగింది, అది వాళ్ళని ఎలా చెప్పాలో అర్థం కాక నేను ఈ రకంగా చెప్పేసిన అని చెప్పింది. చూడండి, ఇలాంటి కేసులే కాదు, చాలా చాలా విషయాలు. ఇప్పుడు మీరు ఇందాక మీ సర్పంచ్ గారు చెప్పారు, ఇందాక గ్రామంలోన జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా వ్యక్తులు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఏదో పని చేసి ఎవరి మీద నెట్టి వేయాలనుకోవడం, ఏదో తప్పుడు పని చేసి వేరే మాకు సంబంధం లేదని చెప్పడం కానీ చాలా చోట్ల జరుగుతుండేది. అటువంటివి ఏమీ కూడా జరగకుండా ఈరోజు మీరందరినీ కూడా ఈ సీసీ కెమెరాలు కట్టడి చేస్తాయి. ఆ కట్టడిలోన మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆ సీసీ కెమెరాలు. ఒక వ్యక్తి, ఒక కానిస్టేబుల్, లేకపోతే ఒక ఎస్ఐ, లేకపోతే ఒక డిఎస్పీ, లేకపోతే ఒక మనిషి ఒక డ్యూటీ చేస్తే మహా అంటే 8 గంటలు ఖచ్చితంగా ఉంటాడు, లేకపోతే 10 గంటలు ఉంటాడు. అందులోపల కూడా ఛాయ్ తాగాలని వెళ్తాడు, కాఫీ తాగాలని వెళ్తాడు, టిఫిన్ చేయాలని వెళ్తాడు, భోజనం చేయాలని వెళ్తాడు. కానీ సీసీ కెమెరాలకు ఆ టీ అవసరం లేదు, కాఫీ అవసరం లేదు, భోజనం అవసరం లేదు, ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది. అందుకని మిత్రులారా, మీరందరూ కూడా చాలా చాలా మంచి పని చేశారు. ఈ గ్రామానికి మీరందరూ కలవడమే ఈ గ్రామానికి అభివృద్ధి కోసము మీరు మొదలు పెట్టినట్లేదు. ఎందుకంటే చాలాసార్లు మన అందరూ కూడా తెలుసు, పిల్లలు ఇంట్లో చూస్తుంటాం. మన ఇంట్లో ఎవరైనా ఒక పెళ్లి చేయాలనుకున్నాం, లేకపోతే పిల్లల్ని పెళ్లి చేయాలనుకున్నాం, ముందు బంధువులందరినీ పిలుస్తాం. ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఏ ఊరు వెళ్ళాం, చూద్దామా లేదా, 4 కలిసిన వెంటనే మాట్లాడడమే దానికి ప్రారంభమైనట్టు. అలాంటిది ఈరోజు ఈ ఊర్లోన 26 కెమెరాలు ప్రారంభించినందుకు చాలా సంతోషము. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత బాగా చేసుకున్నందుకు చాలా సంతోషిస్తూ, మీకందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, కెమెరాలను కాపాడుకోవాలి, అలాగే మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోవాలి. ఇందాక నేను మా సిఐ గారి గురించి చెప్పాను, 26 కెమెరాలు అంటే ఈ గ్రామానికి చాలా సరిపోతాయి. అయితే ఇంకా ఒకసారి మొత్తం గ్రామం అంతా తిరిగి ఎక్కడెక్కడ అవసరం ఉందో ఉన్న కెమెరాలను కొంచెం రీలొకేషన్ చేసుకోండి. అంటే ఒక దగ్గర ఉన్న దాని కాకుండా ఇక్కడే ఒక జంక్షన్లో 3 కెమెరాలు ఉన్నాయనుకోండి, అక్కడ 3 కెమెరాలు అవసరమా లేదా, లేకపోతే 2 ఉంటే సరిపోతుందా, లేకపోతే 3 ఇక్కడ అవసరం పడుతుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రీవిజన్ చేసుకుందామని చెప్పాను. ఎంపీఓ ముఖ్యంగా మా సిబ్బంది, వికారాబాద్ ఎస్పీ, మరపల్లి
ఎస్ఐ, అలాగే మా మోమిన్పేట సిఐ, ఇక్కడున్న గ్రామస్తులు, మీడియా మిత్రులు అందరికి కూడా శుభాభివందనాలు. ఈరోజు చాలా మంచి దినం, చాలామంది తెలిసి ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి, మనమందరం కూడా చాలా శుభకార్యాలు మొదలుపెట్టేటువంటి దినం. అటువంటి దినం రోజు ఈ పట్టూరు గ్రామంలోన సీసీ కెమెరాలను ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషమైంది. మా సంతోషానికి కారణం ఏంటంటే, ఇందాక మా డిఎస్పీ కూడా మాట చెప్పాడు మీకు. మరిపల్లిలోన టోటల్గా కానిస్టేబుల్స్ 21 మంది ఉన్నారు, అంతేనా? 21 మంది కానిస్టేబుల్స్. కానీ ఈ ఒక్క ఊర్లోనే మీరు 26 కెమెరాలు పెట్టుకోవడం వల్ల తక్కువ 26x10 కూడా వేసుకోవచ్చు మీరు. అంటే 260 మంది కానిస్టేబుల్స్ లేకపోతే ఎస్ఐలు కానీ చాలామంది ఈ గ్రామాన్ని కాపలా కాస్తున్నట్టు. అటువంటి మంచి కార్యక్రమాన్ని మీరందరూ ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషం. మీకందరికీ కొడితే కూడా మీరు ఎంత సంతోషపడుతున్నారో తెలియదు, కానీ మీకంటే కూడా నేను ఎక్కువ సంతోషపడుతున్నా ఈరోజు. కారణం ఏంటంటే, ఏదైనా కేసు వచ్చినప్పుడు మీరే చాలాసార్లు ఎస్ఐ దగ్గరికి, సిఐ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది నా దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంటారు. సార్, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్, అక్కడ జరిగింది లేదు సార్, మీ ఎస్ఐ గారు ఇలా చేశారు, మీ సిఐ గారు ఇలా చేశారు అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఆ యొక్క సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక విషయం జరిగితే మా కానిస్టేబుల్, మా ఎస్ఐలు, నేను ఎవరైనా అబద్ధం చెప్పొచ్చేమో, కానీ కెమెరాలో ఉండేది మాత్రం అబద్ధం ఉండదు. అక్కడ ఏం జరిగింటే అదే తెలుస్తుంది. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమానికి మీరు ఈరోజు నాంది పలికారు, అంటే స్టార్ట్ చేశారు. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందులో భాగస్వామ్యం అయినటువంటి సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఇక్కడున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకమైన అభివందనాలు తెలుపుతున్నాను. సీసీ కెమెరాల వల్ల దాని లాభాలు నష్టాల గురించి ఇందాక చెప్పారు. దొంగతనాలు అయితే తెలిసిపోతుంది, ఎవరైనా కొత్త భాగంలో వస్తే తెలిసిపోతుంది. ఇది రకరకాలుగా మీకు అందరూ కూడా చెప్పారు. దానికంటే కూడా మీ సర్పంచ్ గారు మిమ్మల్ని అందరూ కూడా ఒక రకంగా బెదిరించారు. మీరు ఎక్కడైనా మూత్రం పోసినా కూడా మేము తెలిసిపోతుంది కానీ కదా. ఇది నిజమే. మీరు ఎక్కడైనా నేను పొద్దున్న లోట పెట్టుకొని పోతున్నారు, మీ గ్రామం ఇది. ఎవరో వచ్చి శుభ్రం చేయాల్సిన పని లేదు, ఎవరో వచ్చి నేను బాగు చేసుకుంటున్నా అవసరం. సిఐ మోహన్పేట, ఎస్ఐ మరపల్లి గ్రామస్తులందరూ కూడా మా పోలీసు తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా పెద్ద ఊరు సార్, ఇది 700 జనాభా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఒక కేసు కూడా రాలేదు. నాకు తెలిసి ఒక కేసు వచ్చింది, ఒకటే కేసు, ఏదో ఆ పంచాయతీ. ఈ 2 సంవత్సరాలు అదృష్టానికి 3 యాక్సిడెంట్లు అయినాయి. ఆ 3 యాక్సిడెంట్లు కూడా ఒకడు కుదరరావు చనిపోయాడు, ఒకడు సంగారెడ్డి చనిపోయాడు, ఒకడు ఆంధ్రరావు చనిపోయాడు. ఆంధ్రరావు పంపిస్తాడు. అదృష్టానికి గ్రామం పంపిస్తారు. ఇప్పుడు ఇన్ని కెమెరాలు పెట్టిన కెమెరాల సముద్రంలో ఎవరిని అడుగుతుంటాం అన్నట్టు. అదృష్టానికి ఈ గ్రామ పంచాయతీ తరఫున పెట్టినందుకు మేము మరోసారి సర్పంచ్ గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ మరపల్లి పోలీస్ స్టేషన్ ఉంది. నాకు తెలిసి ఇలా 2 పోలీస్ స్టేషన్ ఉన్నట్లయితే ఇన్ని కెమెరాలు పెట్టిన తర్వాత ఈ కెమెరాలన్నీ దగ్గర పెట్టినారు. దయచేసి ఊరికి 1 కిలోమీటర్ వరకు ఎక్స్టెండ్ చేయండి. అటు సైడ్ 1 కిలోమీటర్, ఇటు సైడ్ 1 కిలోమీటర్, అంతవరకు ఎక్స్టెండ్ చేయండి. మీరు అంటున్నారు ఈ దుంకలు అయిపోయినాయి, ఆ దుంకలు అయిపోయినాయి, ఆ దుంకలు అయిపోయినాయి. ఏ దుంకలు కాదు నాకు తెలిసి ఊళ్ళో ఒక దుంకలు మన ఎప్పుడో అటు ఊరిపోయి ఒక ఇంట్లో అయింది. అది కూడా టెక్నికల్ అఫెన్స్, అది కూడా దగ్గర పోతున్నాం. కెమెరాస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉన్న ఒకటే, హైదరాబాద్ ఉన్న ఒకటే, మీరు ఎక్కడ మీ ఇష్టంలో చేసుకున్నా ఒకటే. మీ ఊరిని సీసీ కెమెరాలు చూసుకోవచ్చు, మీ ఇంటిలో కాపలా కాసుకోవచ్చు కూర్చుండడానికి. అలాంటి అవకాశం ఇది ఒక టెక్నాలజీ లేకుండా ఇప్పుడు 25 కెమెరాలు మన ఊళ్ళో పెడుతున్నాం. తర్వాత ఒకసారి మొన్న ఒక 2 మంది క్రితం సాయంత్రం బాగా డిస్కస్ చేసుకున్నాను సార్. పట్లు కొంచెం ఇబ్బంది అవుతున్నారు కదా, చాలామంది కారణం వచ్చింది.
మీరు అనుకుంటాం ఎక్కడ కూర్చున్నా సార్ అంటే రోజు రివ్యూ చేస్తున్నాం. పక్కన ఒకరు 15 మంది, ఒకరు 13 మంది, ఒకరు 14 మంది, నాకు తెలిసి ఒక 6 మంది 7 మంది వెళ్తున్నారు కరోనా వచ్చినప్పుడు. అప్పుడు సార్ చెప్పినారు మరపల్లో పీజీ సెంటర్లో ఉన్న వాళ్ళని డాక్టర్తో మాట్లాడి వాళ్ళందరికీ పట్లు చెక్ చేయండి అని చెప్పి సార్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరపల్లి పట్లు పంపించినారు. అదంతా మీకు తెలియకపోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు ఎంత దూరంలో ఉన్నా మీ బాగా చూసేపాటు మాదే ఒకటి ఖచ్చితంగా మా పోలీస్ శాఖ తరఫున మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మీకు పండుగగా మేము ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. కెమెరాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేకుండా పాడు కాకుండా చూసుకోవాలని మీకు అందరికీ కూడా సభాముఖంగా కోరుతూ ఇటువంటి అవకాశం మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అంటే ఇది కూడా ట్యాంకర్ కాకుండా రోడ్ మీద కాకుండా ఎక్కడ పొలాలకు వెళ్ళింది అవసరం. ఇది యాంగిల్ బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే వెహికల్స్ నంబరు ఇక్కడ కనపడదు, ఇక్కడ కనపడదు. ఎందుకంటే చూడండి ఆ నంబర్ ఎలాగో మనకు కనపడదు. దీనికన్నా ఆపోజిషన్ లేకుంటే అటు సైడ్ ఉండాలి. యాంగిల్ మార్చుకుంటే పెట్టదు. నెక్స్ట్ సీను అది మార్చుకోవాలి. ఇది కూడా సైడ్కి కనపడదు. ఇది కూడా చూడగా ఇది స్తంభం లోపల సార్, స్తంభం రోడ్డు మీద లేదు సార్. దానివల్ల మనకి అంటే మనకు లేదని ఎక్కడో మూలం పెట్టుకునే వాళ్ళు ఉపయోగం లేదు కదా. మరి స్తంభం పెట్టేస్తాం. ఎక్కడైనా కొంచెం అది విజిబుల్ ఉండాలి. సైడ్ ఉంటే పెట్టు. కెమెరా అది వాటర్ పడింది కదా సార్ మొన్న మార్నింగ్ చింతలు పడి డస్ట్గా కెమెరా మీద పడ్డదా? కెమెరా మీద పడింది. డస్ట్ పడ్డదా కెమెరా నుంచి? అవును సార్, డస్ట్ ప్లస్ వాటర్ రెసిస్ట్ అయ్యి దాంట్లో ఆగినాయి. ఇప్పుడు వాళ్ళు పడదు. నేను చేసేస్తాను. ఇది కూడా చూడలేదు. యాంగిల్ స్టేట్ లేకుండా కరెక్ట్ యాంగిల్. ఇవన్నీ సైడ్లో ఉన్నాయి కెమెరాస్. స్తంభం లోపల రోడ్ పెద్దగా ఉంది కదా సార్, స్తంభం లోపల అయిపోయింది. దానివల్ల ఆ కెమెరాస్కి మన కెమెరాస్ తేడా ఉంది. ఆ కెమెరాస్ కూడా ప్రతిదీ మీకు విజిబుల్ దాదాపు 50 మీటర్లు 60 మీటర్లు ఈజీ కనిపిస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది కదా, ఇప్పుడు ఈ అబ్బాయి వస్తుంది ఒక 20 మినిట్సే మనకి 20 మినిట్స్ 15 మినిట్సే కనిపిస్తుంది. తర్వాత మనకు ఇది కనపడదు. చేసేస్తాను. యాంగిల్ మార్చాలి. చేసేస్తాను. మేము చాలా సార్ ఇది ఓకే. ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా అక్కడ వెళ్ళి రావచ్చు. ఇది కొంచెం బెటర్. నెక్స్ట్ ఇది నర్సాపూర్ తాండా రోడ్ సార్. కంప్లీట్ మళ్ళీ వేస్ట్. కంప్లీట్ వేస్ట్. చేంజ్ చేస్తాం. చేంజ్ చేయాలి. ఇది ఓకే. ఇది మనం మర్పల్లి ఏదో ఒక యాంగిల్ అయితే ఉంది. పంచలింగాలు కెమెరా యాంగిల్ చేంజ్ చేసుకోవాలి. యాంగిల్ చేసేస్తాం.